ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 27వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు గారు ఉన్నారండి. ఇస్సాకు గారికి 2 కుమారులు, పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. అయితే ఇస్సాకు ఏశావును పిలిచి, నాయనా, నేను వృద్ధుడను, ఎప్పుడు మరణిస్తానో నాకైతే తెలియదు, కాబట్టి నీవు అడవికి వెళ్ళి వేటాడి మాంసము తీసుకొని రా, తినిన వెంటనే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆ మాటలు భార్య అయిన రెబ్కా విని, రెబ్కాకు చిన్న కుమారుడు యాకోబు అంటే చాలా ఇష్టం. అయితే చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి, నాయన, నీ తండ్రి మీ అన్నను దీవిస్తానని చెప్తున్నారు, నీవు 2 మంచి మేకపిల్లలను తీసుకొని వచ్చినప్పుడు నేను మంచి భోజనం సిద్ధపరచదును, ఆ దీవెనలో నీవు పొందుకుందాం అని చెప్పినప్పుడు యాకోబు అదేవిధంగా 2 మేకపిల్లను తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి అన్న పొందుకోవలసిన దీవెనలు తమ్ముడైన యాకోబు పొందుకుంటాడండి.